భారతదేశ 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని పెద్దపల్లి పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం నుంచి సుమారు 500 మీటర్ల పొడవైన భారీ జాతీయ జెండాతో ర్యాలీ ప్రారంభమైంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు. జాతీయ జెండాలను చేతబూని దేశభక్తి నినాదాలు చేస్తూ పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీ కొనసాగింది. ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం నుంచి ప్రారంభమైన ర్యాలీ పెద్ద మసీద్, జెండా చౌరస్తా మీదుగా పోలీస్ స్టేషన్ వరకు ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది. ర్యాలీ మార్గమంతా దేశభక్తి నినాదాలతో సందడిగా మారింది. ఈ సందర్భంగా ఎన్ రామచంద్రరావు మాట్లాడుతూ స్వతంత్ర సమర యోధుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. జాతీయ జెండా దేశ ఐక్యత, గౌరవానికి ప్రతీక అని పేర్కొన్నారు. దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని, యువత దేశాభివృద్ధిలో చురుకైన భాగస్వాములు కావాలని సూచించారు. స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన ఈ భారీ తిరంగా ర్యాలీతో పెద్దపల్లి పట్టణంలో దేశభక్తి వాతావరణం నెలకొంది. పెద్దపల్లిలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు, స్థానిక ప్రజలు ఈ తిరంగా యాత్రలో పాల్గొంటున్నారు కాబట్టి మనందరికీ కూడా నేను అభినందిస్తున్నాను. 15 ఆగస్టు నాడు మనం 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకోబోతున్నాం. అయితే ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవం మనందరికీ కూడా రానున్న రోజును భారతదేశం ప్రపంచంలో కూడా ఒక వికసిత భారత్గా, ఒక అభివృద్ధి చెందిన భారత్గా, ఒక సత్యశ్యామలని దేశంగా మనం ఉండాలని చెప్పేసి ఆ సంకల్పం మీద తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక సంస్థగా మారినటువంటి నేపథ్యం ఉంది. ఈరోజు విద్యార్థులు, యువకులు మన దేశంలో రాకెట్లు తయారు చేసి స్పేస్ పంపిస్తున్నారు, అది కూడా మన రాష్ట్రంలో కూడా. కాబట్టి యువకులు, విద్యార్థులు ఈ దేశం భవిష్యత్తు వారు. కాబట్టి వారి యొక్క పాత్ర రేపు రాబోయే రోజుల్లో ఈ దేశం అభివృద్ధిలో చాలా ఉంటుంది. మన ఆలోచన విధానం కానీ,
మన దేశ సమగ్రత కోసం మనము ఆలోచించేటటువంటి మన వెనుకున్న మార్గం కానీ ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ప్రపంచంలో అనేక దేశాలు యుద్ధాల్లో ఉన్నప్పటికీ కూడా మన దేశంలో మన ఒక ఆర్థిక వ్యవస్థ కానీ మన ఒక దేశం ఒక అన్ని రకాలైనటువంటి అభివృద్ధి కానీ ఎక్కడ కూడా ఆగలేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు తీసుకున్నటువంటి ఒక ఏవైతే నిర్ణయాలు ఉన్నాయో ఆ నిర్ణయాల వల్ల ఈ దేశంలో ఉన్న అనేక మంది యువకులకు ఈరోజు ఉద్యోగ అవకాశాలు కలుగుతూ ఉన్నాయి. ముద్రా లోన్ ద్వారా కానీ స్టార్ట్అప్ ఇండియా, స్టాండప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా ద్వారా లక్షలాది కోట్లాది మంది యువకులకు ఉద్యోగాలే కాకుండా వాళ్ళు అనేక మందికి ఉద్యోగాలు ఇచ్చేటటువంటి పరిస్థితిలో యువత ఉన్నది.